మాటలు బాగా మాటకారైతేనే ఈ మోసాలు తగ్గబడతారు. సైబర్ మోసాలు కానీ ఏదైనా రెండు ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు కావాలి, దానికి ఏం తెలుసు? ఏ బాబు గారు? తిరుపతి బాబు గారు కావాలి, స్కూటీ మీద కట్టించుకుంటుందా బాబాయ్? ఇందులో ఐఎఫ్ఎల్లో ఏజెంట్ ఆవా. నిన్న బిడ్డపల్లి చేసి సలీంగా నేను పోస్ట్ డబ్బులు డ్రా చేసి తెచ్చిపోయి దాని వదిలి పెట్టిండు. మడ్డగుడు మంచిదే అన్న నోట్లోకి వచ్చింది. వద్దులేను మనకి చుట్టాలు మళ్ళీ అంటాడు, మళ్ళీ ఊళ్ళల్లో తిరిగేవాడు కూడా మా తాను కలుగుతున్నారు. మన ఈ మధ్య చర్చిలో ఎప్పుడు డబ్బులు వస్తాయి మీకు, దగ్గర కూడా పోయారా? సాములో చర్చి దగ్గర డబ్బులు వస్తాయి. మరి ఏమైంది? ఏం చేసింది? ఏమంటే నాకేం సంబంధం అంటుందా? కాదు, మీరు వృద్ధాప్యంలో మీకు డబ్బులు వస్తే పింఛను. వాడు అసలు ఊరోడు, వాడు తెలియదు అసలు. ఆడదాకా ఎందుకు ఇంద్రమ్మ కాలనీలో కూడా అప్పుడు వచ్చి మోసం. ఇంద్రమ్మ కాలనీలో లక్షలు ఇద్దరు ఆడపిల్లగాళ్ళని తీసుకొచ్చి చూసినవామని. నేను ఆమె వీడు ఫోన్ చేసి సైర్ గారు మరి ఈడు ఆమె కమిషన్ ఇచ్చిందంట వీడికి. మరి అవసరం చెప్పడుగా. కొంతమంది వాళ్ళకు కూడా పోలీసు దెంగోళ్ళు ఉంటారు. మొత్తం ఇన్ని లక్షల డిపాజిట్ అయితే వస్తుంది. ఎల్లుండి దేశపోయి ఖమ్మంలో దేశపోయి ఎండే ఉండండి మళ్ళీ అని చెప్పి చెబితే క్లోజ్ అయ్యా. వీడు కూర్చొని 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 చెవులు దులుపుకొని ఇంటికి వస్తాం. నీకు చెప్పిన విజయవాడలో విచ్చాన్ని దొక్కేది జడ్జి గారు ఎక్కిండు. జడ్జి గారు ఎక్కి మరి జడ్జి గారికి బుద్ధి పుట్టింది. అబ్బాయి లంజలాడుంటారు, అబ్బాయి అడిగింది. లంజలాడుంటారని అడిగింది జడ్జి గారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయితే వీడు ఏం చేసిండు, వీడు తెలుసు గల్లీ గల్లీ ఈ నెంబర్తో సహా తెలిసి వాళ్ళకి తెలుసు. వీడు పోయిండు. ఈయన మన దగ్గరకు వచ్చిండు. ఆడ కాలింగ్ బెల్లి కొట్టంగా ఇంట్లోంచి ఆడ వచ్చింది. ఆడ వచ్చేసరికి వీడు ఏం చేసింది తెలివిగా, ఇప్పుడు ఆయన ఆడంటగా అభిషేకంలో కూర్చొని వీడు ఆయన వెనక గల్లీ అడ్రస్ అడిగిండేమని. ఏమండి సైదులు గారు ఫలానా హాస్పిటల్కి పెట్టుకోవాలంటే ఆయన ఎట్టేపుండు హాస్పిటల్కి వెళ్ళే ఉండుగా. ఇదో మాట్లాడినసేపు మాట్లాడి ఎటు పోవాలండి, ఆ గల్లీ ఎట్టండి హాస్పిటల్ గల్లీ అని అంటే ఏమంటావు, గట్టండి నేను పోవాలని అంటావు గాను. అంటే అట్టేనండి అట్టేనా అని మళ్ళీ చేయి చూపెడతాను అనమాట. సరే వెళ్తున్నామండి అని వెళ్ళి వచ్చి ఇంకా చూసినా నీకు చూపెట్టిగా ఆడ చేయి చూపెట్టి నీ పేరే చెప్పిన అలా ఇచ్చాను చెప్తుందని చెప్పిన. డబ్బులు ఏంటంటే 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు అంటే పెద్ద మోసం. ఆ 10 రూపాయలు తీసుకుని దిగి ఇవి పోయి కాలికి వెళ్ళి వచ్చిండు. అది పచ్చి వార్త నిండు. చూడు ఇది అయిపోయింది. ఈడు కొట్టుకున్న కేసులో బ్లాక్ టికెట్లు అమ్మే కేసులో ఈడు జడ్జి గారికి ఆగిపోయిండు. ఈయన చూసి జడ్జి గారు నవ్వుతుండు. అక్కడ నవ్వు కాదు, కలిపోయింది. ఒరే నువ్వరా, నువ్వే నన్నే మోసం చేసినావు అంటే ఒక నవ్వు కాదు. అది ఏందనుకోండి, మోసం చేసి మోసగించడం అంటే సింపుల్ అసలు. పాపం వాళ్ళకి వచ్చే గొర్రెలు కూడా పోయినాయి.
దడప ఈ నీట్లు మందం అన్న 50,000 60,000 వచ్చాయి అమ్ముకునే. శవం 90 days రా. మాయ్ ఏ నాగరాజు ఏం సంవత్సరం? ఏముందండి బల్బు లోడ్ అవుతుంది. ఇలా ఆదివారం అయింది, పర్మిట్ కోసం ఎంత ఏందా మైలవరం ఆదివారం పర్మిట్ పెట్టుకొని వెళ్ళిపోదామా తెలంగాణ ఏం తెచ్చారండి? మాటలు పిల్లగాళ్ళు వచ్చారుగా. ఇంక 4 రోజులు ఇది సిసి రోడ్ కాంట్రాక్ట్ నాగరాజు చేసేది, దేవాజీ నాగరాజు లేదు ఏ వాడు సీఎం ఎవరు? నాగరాజు, సీఎం జేవిఆర్ చీఫ్ సెక్రటరీ, వసంత కుమారి, శాంత కుమారి, వీడేమో శ్రీనివాసరెడ్డి చేసేవాడు, ఎవరు? రోడ్డు పోసేవాడు. రోడ్డు పోసేది ఎవడు? ఏమో మన భాషలో చెబుతున్నా. వాళ్ళు ఎందుకు ఇది లెక్క వాళ్ళే రోడ్లు అమ్ముతుంటే పరిశీలన. అవును మరి సీఎం గారు పరిశీలిస్తాడు. ఎవడికి ఇట్లా పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎవడికి లోపల కాంట్రాక్ట్ ఇట్లా మొత్తం డైరెక్ట్ గా ఆయన ఎమ్మెల్యేనే అమ్ముకోడు. నేను గెలుతున్నా ఎంతలా అని ఉడికి